కొలికపూడికి షాకే తగిలింది. మొన్న 5 మెన్ కమిటీ ముందు కూర్చోవడం, సెటరేట్ చేసుకుంటానని చెప్పడం, ఆ తర్వాత పార్టీ కార్యకర్తల మీటింగ్ పెడితే నిన్న ఆయనతో కలిసి పనిచేయలేమని టీడీపీని సీనియర్లు తేల్చి చెప్పారు. తిరువు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం తిరువులో జరిగింది. అధిక శాతం నాయకులు సమావేశాన్ని బహిష్కరించడంతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలోనే ఇబ్బంది ఎదురైంది. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న నాయకులతో లక్ష్మీపురం మనో గార్డెన్స్లో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జిగించేందుకు ప్రయత్నిస్తే నాయకులు ఎవరు వెనక్కి తగ్గలేదు. పార్టీ శ్రేణులతో సమన్వయలేమి, నాయకుల్ని సైతం దూషించే ఎమ్మెల్యేతో పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. టీడీపీ నేతలపైన ఎమ్మెల్యే కేసులు పెట్టించడం, వేధింపులకు గురి చేయడంతో తాము అభద్రతా భావానికి లోనవుతున్నామని, ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన తమకు అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరు టీడీపీ నేతలను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్న మరోవైపు పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ప్రకటించారు. ఎంపీ చిన్ని వర్లరామయ్య హామీలతో సంతృప్తి చెందిన నాయకులు నియోజకవర్గ పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్ళిపోయారు. తన భార్యను ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్న అధిష్టానాన్ని ఫిర్యాదు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు తన అనుచరులతో చిట్యాల్లో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వేధింపులతో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉందని ఈ విషయం మీద తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు.